సో ఒకటో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువో అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకొల్లములకు ఆజ్ఞాపించిదనని అతనికి తెలియచేయగా. సో చాలండి. సో అక్కడ ఒక స్టోరీ బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళకి దయచేసి చెప్తాను వినండి. ఏలియా ప్రవక్త మనందరికీ తెలిసిన ప్రాఫెట్ ఆఫ్ గాడ్. సో ఆ ప్రవక్త ఈయన ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల వరకు వర్షం ఆగిపోయింది. సో అక్కడ కరువు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షం లేనప్పుడు ఖచ్చితంగా కరువు వస్తుంది. వర్షం ఎప్పుడైతే ఇంకా ఆగడం జరుగుతుందో అక్కడ పంట పొలాలు ఇంకా అభివృద్ధి పరచబడవు, అక్కడ జరగాల్సిన ఆశీర్వాదాలు అనేటివి జరగవు. సో ప్రాఫెట్ అక్కడున్న ప్రవక్త ఏం చేశాడు, ప్రార్థన చేసి వర్షాన్ని ఆపేశాడు. అది 7 సంవత్సరాల వరకు ఆగడం జరిగింది. కానీ అక్కడ కొన్ని విషయాలు చూద్దాం. 6th వర్షాలు అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. సో ఇంకా ఆ ప్రవక్త ఆ వాటర్ని తాగుకుంటూ కాకులముల చేత ఆ రొట్టె ముక్కలను అతడు పోషించబడుతున్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ స్టోరీ అంతా తెలుసు. రాను సో అక్కడ చెరువులో ఉన్న వాటర్ కానీ నదిలో ఉన్న వాటర్ కానీ లేకపోతే ఇంకెక్కడ వాటర్ అయితే ఉన్నాయో అవన్నీ వర్షం లేనందున ఎండిపోవడం జరిగింది. సో కమ్ ఫ్రమ్ ద వర్డ్స్ 8, ఇట్స్ ఎ రెవల్యూషన్ టాపిక్. యా అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. సో ప్రాఫిట్ ఇంకా శారీరకంగా ఆహారం కావాలి కనుక ఇంకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా వాటర్ అయిపోయినాయి, ఇంకా రొట్టె లేదు, పిండి లేదు. ఎందుకంటే పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి, బికాస్ వర్షం లేదు కనుక. సో ఇప్పుడు అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. సారేపతు, ఒకసారి అది చదవండి. కమ్ టు దట్ వర్డ్స్. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి. సో ఏ ఊరికి వెళ్ళి? సారేపతు అని ఊరికి వెళ్ళి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. సో గాడ్ హస్ ఆల్రెడీ కమాండెడ్ ఇన్ ద స్పిరిచువల్గా విధవరాలికి దేవుడు ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. కానీ ఆమెకు ఆజ్ఞాపించిన విషయం ఆ విధవరాలికి తెలియదు. సో ప్రవక్త ఏం చేస్తాడంటే ఆ ఊరికి సారేపతు గ్రామానికి వెళ్ళి ఈయన శరీరం పోషించబడాలి కనుక సో ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూద్దాం. కమ్ టు ద వర్స్ నెంబర్ 11. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. సో ఫస్ట్ ఏం చెప్తాడంటే వాటర్ని తీసుకురమ్మంటాడు. 10th చదువు. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకురమ్మని చెప్పాడు? నీళ్లు, వాటర్. డైరెక్ట్గా రొట్టెని అడిగాడా? కొన్నిసార్లు మనకు అలానే అనిపిస్తుంది, డైరెక్ట్ పైసలు అడగం. ఏమడుతాం? 1 లక్ష రూపాయలు అవసరం ఉంది అనుకో, ఫోన్ చేసి డైరెక్ట్గా 6 లక్షల రూపాయలు ఉన్నాయని అంటారా? ఏమంటాం? బాగున్నారా, ఎట్లెట్లున్నారు, ఏం కథ. సో దీస్ ఆర్ ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్. సో అట్లానే ప్రవక్త కూడా రొట్టె ముక్కను అడగాల్సిన ప్రవక్త అక్కడ ఏమడుగుతున్నాడు? వాటర్. సో ఎందుకు డైరెక్ట్గా అడిగితే ఫెయిత్ అనేది తక్కువ ఉంటుంది అనే ఉద్దేశాన్ని బట్టి సో డైరెక్ట్గా రొట్టెను ఆహారాన్ని అడగకుండా వాటర్ని తీసుకురమ్మని చెప్తాడు. ఆమె నీళ్లు తేబోచుండగా, అంటే నీళ్ళు తెచ్చిందా? తేబోచుండగానే అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. నెక్స్ట్.
అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధ నున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినని. సో కట్టెలు ఏరుకొని ఇంటికి వెళ్ళి ఇంకా లాస్ట్ కొంచెం పిండి ఉంది, ఆ పిండితో 2 రొట్టె ముక్కలు చేసి నాకు నా ఒక ఆ పిల్లలకు వండి పెట్టుకొని తినేసి చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం? అక్కడ ఏముందని? కరువు. సో ఇక పిండి లేదు, అక్కడ పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, ఎండిపోయినాయి కనుక సో ఇంకా అక్కడ ఏ ఆహారము దొరకదనే ఉద్దేశంతో ఆ విధవరాలు ఏమంటుంది? సో ఆ ప్రాఫిట్తో ఒకసారి చదవండి అది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. సో ఇప్పుడు బాగా వినండి, ట్రై టు అండర్స్టాండ్ మై రెవల్యూషన్. ఇప్పుడు ఆ ప్రవక్త ఏమంటున్నాడు? ఆ రొట్టెది ఏదైతే ఉందో నాకు చేసి పెట్టు ఒక అప్పము, మిగతా అప్పం మీరు తినండి, కానీ ఒక అప్పం అయితే ఉంటుంది కదా, ఆ ఒక్క రొట్టెను నాకు ఇవ్వండి, నేను తింటానని చెప్తా. ఇంకేం ఆశీర్వాదం ఇస్తాడు? ఇజ్రాయేలు యొక్క దేవుడు మరలా వర్షం వచ్చేంత వరకు ఆ రొట్టెను లేకపోతే ఆ పిండి తక్కువ కాదు. సో ఇంకా పిండి తీస్తూ ఉన్న కొద్దీ పిండి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలాగా ప్రవక్త ఆశీర్వదించిన వెంటనే ఈమె ఎప్పుడైతే ఇంకా పిండి తీయటం స్టార్ట్ చేసి రొట్టెను స్టార్ట్ చేస్తూ ఉందో ఆ పిండి మళ్ళీ యథావిధిగా అంతే వస్తుంది. సో అలాంటి మిరకిల్ అక్కడ ప్రాఫిట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తన శరీరము బలపరచబడటానికి, పోషించబడటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో తెలుసా? సారెపతు గ్రామంలోనో ఒక స్త్రీ. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? ఇజ్రాయేలు యొక్క దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. కానీ ఆ స్త్రీ ఇజ్రాయేలు వంశస్థులో ఉన్న స్త్రీ కాదు. ఆ స్త్రీ ఎవరు? సారెపతు గ్రామానికి చెందిన వ్యక్తి. సో షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ద ఇజ్రాయలైట్. సో అందుకే అంటుంది ఆ స్త్రీ, మీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటుందా? నా దేవుడైన అంటుందా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నా దగ్గర కావాల్సిన పిండి లేదు. సో ట్రై టు షిఫ్ట్ ద వర్డ్స్. కమ్ టు ద లూకాసు సువార్త, ఐ థింక్ లూకాసు సువార్త అది ఆఫ్ చేసేసి 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినములయందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. సో జీసస్ క్రైస్ట్ ఈస్ స్పీకింగ్ రిగార్డింగ్ ద మిరకిల్ వాట్ ద ఏలియా వాస్ డన్. ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం అంటే 7 సంవత్సరాలకు హాఫ్ ఇయర్స్ ఆకాశం ముయ్యబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులలో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా ఇజ్రాయేలీలో ఒక విధవరాల దగ్గరకు అద్భుతం చేయలే. సీదోనులో ఉన్న సారేపతు గ్రామంలో ఉన్న ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అద్భుతాన్ని చేశాడు. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. సొంత ప్రజల దగ్గరికి ప్రవక్త అయిన ఏలియా పోలే ఫర్ గెటింగ్ ద మిరకిల్. ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయేలు కాని ప్రదేశంలోకి వెళ్ళి అద్భుతాన్ని చేశాడు. ఎందుకంటే దాని ముందు ఒక వర్డ్స్ ఉంటుంది. 23 చదవండి. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత. 21 చదవండి, ఆ నుంచి చదువుదాం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఏ లేఖనము? చెరలోనున్న వారిని విడుదల చేయడానికి, గుడ్డి వారికి చూపును కలుగునని. ఇవన్నీ లేఖనాలు యేసుప్రభు చదివి ఈరోజే ఇది నెరవేరిందని చెప్పిన వెంటనే 22వ వచనం అంటున్నాడు, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలోకి ఆశ్చర్యపడి ఈయన
యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటుమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సో యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా అని అన్నారా? ఏమన్నారు? అరే మీరు యోసేపు కుమారుడు కదా. ఎందుకు? వాళ్ళ స్వజనులు, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళు గనుక. సో సొంత వాళ్ళు ఎలా చూశారు యేసుక్రీస్తు ప్రభుని? ఆ యోసేపు మరియమ్మ కొడుకులాగా చూశారు. అదే బయట ప్రపంచంలో ఎవరైతే జనులు ఉన్నారో యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారు? నువ్వు దేవుని యొక్క కుమారుడివి. అండర్స్టాండింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ ఆఫ్ ద మైండ్. సో దానిని బట్టి యేసు ప్రభు అంటాడు కదా, సారేపతు గ్రామంలో ఉన్న ఆ స్త్రీకి ప్రవక్త అయిన ఎలైజా అద్భుతం చేశాడు. ఇజ్రాయిల్లో విధవరాన్లు లేరా? ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంట? ఎందుకు ఇజ్రాయిల్లో మళ్ళీ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సొంత వాళ్ళు కనుక. అందుకే డోంట్ ఎక్స్పెక్ట్ హానర్ ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్. నీ జనుల మధ్యలో నువ్వు ఉండి దాని ఏమంటారు, హానర్ లైక్ ఘనత అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అది రాదు. ఒకవేళ వచ్చినా కానీ నాటకముతో వస్తుంది మీ దగ్గరికి. అది మీ వాళ్ళు మిమ్మల్ని గణపరుస్తున్నారంటే మీకు శ్రమ. సో దయచేసి మీ వాళ్ళు మిమ్మల్ని గణపరచకుండా చూసుకొనడంలో దేవుని జ్ఞానం మర్మమై ఉన్నది. సో దయచేసి ఇది అర్థం చేసుకో. సో నెక్స్ట్ వర్సెస్లో ఇంకొక ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు చెప్తారు. అదే 4th chapter 27. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతమంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారా? లేదు. ఎవరు స్వస్థపరచబడ్డారు? సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి పొందలేదు. సో ఇప్పుడు దేవుడు అక్కడ జనములో ఇజ్రాయేలు ప్రజలందరిలో ఏవైతే కుష్ఠరోగాలు ఉన్నాయో వారన్నీ తీసేయలేదు. కానీ దేవుడు ఎవరి రోగాన్ని తీసేశాడు? వేరే దేశస్థుడయ్య నయమాను ఒక రోగాన్ని తీసేశాడు. అలాగని ఇజ్రాయేలు ప్రజల యొక్క రోగాలను దేవుడు తీసేయడా? తీస్తాడు. ఎందుకు వాళ్ళలో రోగం వెళ్ళిపోలేదు? ఎందుకు? ఫెయిత్, విశ్వాసం వాళ్ళలో ఎలా ఉంది? శరీరాన్ని బట్టి మనస్సులో ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. నీ విశ్వాసం ఖచ్చితంగా అది విశ్వాసంగా పనిచేయదు. సో నువ్వు చూసే విధానం ఎలా చూడాలి? ఆత్మ సంబంధముగా చూడాలి. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను చెప్తున్నాను. ఐ లవ్ టు కమ్ టు ద రెవల్యూషన్ స్లోలీ. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రవక్త తన సొంత దేశంలో గణపరచబడడు. సో ఈ మాటను బట్టి రెండు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాడు? సారేపతు గ్రామంలో ఉన్న ఆ విధవరాలి యొద్దకే కానీ మరి ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న విధవరాల దగ్గరికి ఏలియా అద్భుతము చేయలేదు. ఇజ్రాయేలులో ఎంతోమంది కుష్ఠరోగాలు ఉన్నను వాళ్ళందరినీ స్వస్థపరచకుండా ఆ ఎలీషా ఎవరిని స్వస్థపరిచాడు? వేరే దేశంలో ఉన్న నయమాన్. మరి ఈ దేశంలో అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు స్వస్థత పరచబడటానికి వాళ్ళకి ఏ కారణం చేత స్వస్థపరచబడలేదు? విశ్వాసం వాళ్ళలో లేదు. సో ప్రాఫెట్ ఎలైజా వస్తున్నప్పుడు, ప్రాఫెట్ ఎలీషా వస్తున్నప్పుడు, అరే వీడు మనోరేరా అనే ఉద్దేశం ఉండడం వల్ల దే కాంట్ రిసీవ్ ద మిరకిల్స్ ఆఫ్ ద లార్డ్. సో ఆ ఉద్దేశాన్ని బట్టి ఐ వాంట్ టు గివ్ ద రెవల్యూషన్. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 5th వర్స్ చదువుదాం. రీడ్ ఇన్ ఇంగ్లీష్. యా చదువు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, ఏడికి తీసుకుపోయి? తెలుగులో సగం సగమే ఉంటుంది. అప్పుడు అపవాది ఆయనను ఏడికి తీసుకుపోయింది? ఇంగ్లీష్. Then the devil, taking him up on a high mountain, showed him all the kingdoms of the world in a moment of time.
రైట్, ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం. సో యేసుక్రీస్తు ప్రభు ఉపవాస టైంలో అయిపోయిన తర్వాత ఆ ఒక సైటన్ ఎక్కడ తీసుకెళ్ళింది యేసు ప్రభును? ఎక్కడ తీసుకెళ్ళింది? కొండపైకి తీసుకొని పోయి ఏం చూపిస్తుందంట? ట్రై టు బీ నోటీస్ దట్ ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమను నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. అంటే సైటన్ ఏమంటుంది? నేను ఇవ్వాలనుకుంటే ఈ రాజ్య మహిమలు నేను నీకు ఇస్తాను, ఈ అధికారం ఏదైతే రాజతత్వం ప్రధానమంత్రుల యొక్క పోస్టులు ఉన్నాయో అది సైటన్ చేతిలో ఇవ్వబడ్డాయి, అవన్నీ నీకే ఇస్తాను. కాకపోతే నువ్వు నాకేం చేయాలా? నువ్వు నన్ను మొక్కాల, నువ్వు నన్ను వర్షిప్ చేయాల. సో దీనికి ముందు ఒక రెవల్యూషన్ మీకు తీసుకురావాలనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్. 5th వర్స్లో ఎక్కడ తీసుకొని వెళ్ళింది అపవాది? సైటన్ యేసుప్రభుని ఎక్కడ తీసుకొని వెళ్ళింది? కొండపైకి. అందరు రెడీ ఉన్నారా? ఎక్కడ తీసుకొని వెళ్ళింది సైతన్ యేసుప్రభుని? కొండపైకి వెళ్ళిన యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడా? ఎలా తీసుకొని వెళ్ళింది? శరీరంతోనా, ఆత్మలోనా? ఎలా తీసుకొని వెళ్ళింది? ఆలోచన. దట్స్ గుడ్. సో కింది వచనాలు ఉంటుంది, జీసస్ వాజ్ మూవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంది. సో దాని అర్థం ఏంటంటే కొండ మీదికి ఆయన శరీరకంగా వెళ్ళలేదు, కానీ ఏం వెళ్ళింది? ఆయన ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వెళ్ళిందంట? ఆయన ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి. సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆలోచనను బట్టి ఆయన ఆత్మ ఎక్కడుంది? యేసుప్రభు యొక్క ఆత్మ కొండ మీద నిలవబడి ఉంది. సో కొండ మీద ఉన్న ఆయన స్పిరిట్, కొండ మీద ఉన్న ఆయన ఆలోచన దేన్ని చూడేలాగా సైటన్ చేస్తుంది, దేన్ని చూసేలాగా సాతాన్ చేస్తుంది. హల్లెలూయా. సో దేన్ని చూసేలాగా సాతాన్ చేస్తుంది? భూలోక సంబంధమైన అధికారులను, భూలోక సంబంధమైన రాజమహిమలను చూసడానికి సైటన్ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచనను కొండ మీదకి తీసుకొని పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ యొక్క శరీరం ఎక్కడుంది ఆ మూమెంట్లో? ఎక్కడుంది యేసు ప్రభు యొక్క శరీరం? అరణ్యములో, లేకపోతే భూమి మీద నడుస్తూ ఉన్నాడు. ఇన్ ద సేమ్ టైం ఆయన ఆలోచన ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఈజ్ డూయింగ్ సంథింగ్, ఫైటింగ్ ఇన్ ద స్పిరిట్. ఒక యుద్ధం అనేది సైటన్తో చేస్తున్నాడు మనస్సులో. ఆయన శరీరం ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి. సో లెట్ మీ ఎలాబొరేట్ వాట్ ఐ ట్రై టు సే. యేసు ప్రభును అందరు వెంబడిస్తున్నాం అనేది నమ్ముతున్నాం, అవునా కాదా? నమ్ముతున్నామా లేదా? అందరు వెంబడిస్తున్నామా? పర్ఫెక్ట్గా వెంబడించేలాగా ఈరోజు మీకు వాక్యం బోధించబను గాక. దట్స్ వాట్ మై లవ్, మై డిజైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఐ వాంట్ టు సే సంథింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో చెప్తాడు, అయ్యా మా ఇంట్లో రోగంతో ఒక బిడ్డ ఉంది, నా కుమార్తె చనిపోతాదేమో అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బ్రతికే ఉంది, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడి ఉందని చెప్తాడు. ఓకే. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే మాట పలుకుతున్నాడో, యేసు ప్రభు ఏదైతే శరీరకంగా ఏదైతే చేస్తున్నాడో అది శిష్యులు చూస్తున్నారు. ఓకే. కాకపోతే ఆయన ఆత్మలో ఏం చేస్తున్నాడో శిష్యులు చూడలేకపోతున్నారు. సో ద డిసైపుల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో జీసస్ పర్ఫెక్ట్లీ. సో ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న ఆ చిన్నది, మీ ఇంట్లో ఉన్న మీ యొక్క బిడ్డకి స్వస్థత వస్తుంది అన్నప్పుడు దాని అర్థం ఏంటి? యేసు ప్రభు శరీరం ఏమో ఒక దేశంలో ఉంది, ఆయన ఆత్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. సో ఈయన ఆత్మ ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరుస్తుందో శిష్యులు దాన్ని చూడలేకపోతున్నారు. శిష్యులు ఏం చూస్తున్నారు? కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయన శరీరంలో ఉండి ఆత్మలో ఏం చేస్తున్నాడో చూడలేకపోతున్నారు. సో దట్ దే ఆర్ ఇంపర్ఫెక్ట్ టు ఫాలో జీసస్. సో వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్ట.
అవుతున్నట్ట. సో యేసు ప్రభుని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలంటే ఆయన శారీరకంగా ఏం చేస్తున్నాడని కాదు, ఆత్మలో ఏం చేస్తున్నాడు, అది మనకి ఈరోజు ముఖ్యం. సో ఆయన ఎక్కడో ఉండి ఆత్మలో ఒక ఇంట్లో ఉన్న రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన శారీరకంగా పోయాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడా? లేదు. బట్ మాట మాత్రము సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆ మాట ట్రావెల్ అవుతుందంట రెలమ్స్లో. ఆ వర్డ్ వెన్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్. అందుకే నేను చెప్తా ఉంటా, మీ నోరు కంట్రోల్లో పెట్టుకోండి ఎవ్రీ టైం, నాట్ సమ్ టైం. ఎందుకంటే నోటి నుంచి వచ్చే వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ అనేది చావదు. గుర్తుపెట్టుకో, నువ్వన్న చచ్చిపోతావు కానీ నీ మాట చావదండి. నువ్వు చనిపోయిన తర్వాత స్టిల్ నీ మాట గాలిలో పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సరే వేరే రోజు ప్రాక్టీస్ చేస్తాను. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయినారనుకో, మిమ్మల్ని ఏ మాట అన్నారో ఆ మాట చెప్తాను నేను. ఎందుకు? ఆ మాట స్టిల్ ఏమవుతుంది, మీ యొక్క చుట్టూ పరిసరాల్లో ఆ మాట స్టిల్ పనిచేస్తూనే ఉంది. చనిపోయిన వాడు నీకు కలలో కనిపిస్తున్నాడంటే చనిపోయిన వాడు రాలే, చనిపోయిన వాడు పలికిన మాట చనిపోయిన వాని రూపంలో వస్తుంది. అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ వర్డ్స్ ఏవైతే నీ యొక్క ప్రజెన్స్లో ఉన్నాయో, ఆ అక్షరాలు, ఆ మాటలు ఏవైతే నీ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉన్నాయో అవి నిన్ను డిస్టర్బ్ చేయకుండా కాపాడబడగలిగిన జ్ఞానము గాడ్ మనకిస్తున్నాడు ఈరోజు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ద వర్డ్ ఆఫ్ జీసస్ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మాట విడుదల చేస్తున్నాడో ఆయన శరీరం పనిచేయదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఆయన శారీరకంగా పని చేయొద్దంటే ఆయన మాట్లాడాలి. ఆయన శారీరకంగా పని చేయాలంటే ఆయన మాట్లాడొద్దు. సో ట్రై టు అండర్స్టాండ్. సో వీ పీపుల్ ఆర్ డూయింగ్ బోత్. మనం మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం. బికాస్ నువ్వు మాట్లాడే మాటకి ఎఫెక్ట్ అనేది లేదు, నీ విశ్వాసం దాంట్లో కలపట్లేదు. చాతబడి చేస్తోడు ఆయన, వాడు పలికిన మాటలకు మంత్రంకి విశ్వాసం పెడతాడు. వాన్ లైఫ్లో వాడు విశ్వాసం లేకుండా ఏ మంత్రం ఉపయోగించినా పని చేయదు. అంటే ఈ భూలోకంలో ఏ మనిషికైనా ఒక మాట పని చేయాలంటే విశ్వాసం కావాలి. కానీ మనకైతే విశ్వాసం ఎక్కడి నుంచి రావాలా? దేవుని యొక్క వాక్యం నుంచి మనకు ఆ ఫెయిత్ రావాలి. ఆ వాక్యం వినడం వల్ల ఆ ఫెయిత్ మనకు కలగాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో కలుగుతుందో, సో దట్ వెన్ వి స్పీక్, ఆ వర్డ్ ఎప్పుడైతే పలుకుతామో దేవుని ఒక ప్రత్యక్షత అనేది మన జీవితంలో పనిచేయటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇది అర్థమైంది? వర్డ్ ఈజ్ గ్రేటర్. నీకన్నా ఎక్కువ నీ మాటలు నీ చుట్టూ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వెయిట్ చేసేది ఉంటుంది కదా, దాని వెయిట్ కొలిచేది, ఆ బరువు కొలిచేది ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు? తక్కెడ, వెయిటింగ్ మిషన్. దాంట్లో మీ బరువు ఎంత ఉంటుందో చూడండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రతి మాట ఒక బరువు చూస్తే దాని బరువు ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? నీ బరువు కన్నా ఎక్కువగా నీ మాటల బరువు ఎక్కువ ఉంది. అందుకే యూ డిప్రెస్డ్. నీ ఒక మనస్సు నెమ్మదిగా లేదు. బికాస్ నువ్వు పలికిన నీ మాటే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు పలికిన నీ స్వరమే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు స్వరం పలికాడంటే శారీరకంగా వెళ్ళలేదు, స్వరం పలకలేదంటే ఆయన శారీరకంగా వెళ్ళి అద్భుతం చేశాడు. సో మనం జీసస్ క్రైస్ట్ని ఫాలో పర్ఫెక్ట్గా అవ్వాలంటే శారీరకంగా ఏం చేస్తున్నాడో అనేదే కాదు, ఇంకేం చేయాలా? మనం ఏం గమనించాలి? ఆత్మలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అనేది గమనించాలి. మరి ఆ కన్నులు అందరికి ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు నేను ఆత్మలో ఏం చేస్తున్నా చెప్పండి. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ది స్పిరిట్. నా శరీరం ఏం మాట్లాడుతుందో మీరు వింటున్నారు, కానీ ఆత్మలో ఏం చేస్తున్నానో మీకు తెలియదు. ఆర్ యు దేర్? అందరు ఉన్నారా? శరీరంలో ఏం మాట్లాడుతున్నానో మీకు తెలుసు, కానీ ఆత్మలో ఏం మాట్లాడుతున్నానో మీకు
తెలియదు. నేననేవాడిని నా శరీరం కాదు, నేననేవాడిని నా ఆత్మ. సో రైట్ నౌ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ ద ప్రాఫెట్. యు ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫెట్. సో ద డిసైపుల్స్ ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ ద లార్డ్. They are not able to listen the word of God. So try to understand. So దేవుని వాక్యం వినువారై ఉండునట్లు, దేవుని నుంచి వచ్చిన మాట మీరు వినున్నట్లుగా మీ చెవులు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Are you people there? అందరు ఉన్నారా? యా, చాప్టర్ 4 of verse 18 చదువుదాం. లూకా సువార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఇంగ్లీష్ ప్లీజ్ ఫాస్ట్. The Spirit of the Lord is upon me, because He has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and recovery of the sight to the blind, to set at liberty those who are oppressed, to proclaim the acceptable year of the Lord. యా, సో అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, ప్రీచింగ్ డెలివరెన్స్. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. సో ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ మిరకిల్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రీచ్ మిరకిల్స్. సో అద్భుతాలు చేయాలని ఆశ కలిగిన వారు అద్భుతాలు ఎలా చేయాలో నేర్చుకున్నవాడే చేయగలుగుతారు. అద్భుతాలు చూసినవాడు అద్భుతాలు చేయలేడు. ట్రై టు అండర్స్టాండ్. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు, అవన్నీ మనం వింటున్నాం. అలాగని మనం చేయగలుగుతామా? చేయలేం. బికాస్ వీఆర్ నాట్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ హౌ టు డూ ద మిరకిల్స్. యేసుక్రీస్తు ప్రభు ఎలా అద్భుతం చేశాడో అది మనకి ప్రీచ్ చేయబడాలి, అది మనకి తెలియపరచబడాలి త్రూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో అందుకే దేవుడి నుంచి వచ్చిన మాట వలన సమస్తం జరుగునట్లుగా దేవుడు డిజైన్ చేసి పెట్టాడండి. అందుకే ప్రాఫెట్ ఎలైజా ఆమెకు అద్భుతం చేయడానికి ఏం చేశాడండి? ఆ సారెపతు స్త్రీకి అద్భుతం చేయడానికి ఏ ఒక డైమెన్షన్లో మిరకిల్ చేశాడు? మాట పలికాడా, లేకపోతే ఏదైనా మంత్రం వేసి దారాలు ఉంటాయిగా ఒకటి గీసి దాంట్లో వేసి ఏదేదో వేసి అన్నీ వేసిన తర్వాత ఇగో దేవుడు మీకు ఈ కార్యం చేస్తున్నా అని అంటున్నాడా? ఏం అసలు హౌ ఈజ్ డూయింగ్ మిరకిల్స్? ఏం చేశాడంట? స్పీకింగ్ ద వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే ప్రాఫెట్ ఒక మాటను బట్టి మీరు బ్లెస్ అవుతారు, కానీ ప్రాఫెట్ ఒక ప్రేయర్స్ని బట్టి బ్లెస్ కాదు. సో ప్రాఫెట్ ఎలైజా ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ దట్ ఉమెన్ టు గెట్ మిరకిల్. దేవుడైన ప్రవక్త అయిన ఎలైజా ఏదైతే మాట పలికాడో ఆ మాటను బట్టి ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. సో ఇన్ ద సిమిలర్ వే మీకు ఒక రోగమా వ్యాధి ఒక అపాయం వచ్చింది అనుకో, నేను ఒక మాట చెప్తా, మీ సమస్య వెళ్ళిపోయిందని. నమ్మేస్తారా? చెప్పండి. వన్ వర్డ్ చెప్తాను, నీ సమస్య నువ్వు ఇంటికి వెళ్తున్న ప్రాసెస్లోనే వెళ్ళిపోతుందని నేను చెప్పాను అనుకో, దాన్ని మీరు బిలీవ్ చేయగలుగుతారా? లేదు. ప్రార్థన చేసి మా ఇంటికి వచ్చి అది చేసి ఇది చేసి, అంటే మనుషుల యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు పనిచేస్తున్నాడా, దేవుని బట్టి మనుషులు పనిచేస్తున్నారు? మనుషులను ఒక విశ్వాసాన్ని బట్టి గాడ్ పనిచేస్తున్నారు. సో మన ఫెయిత్ని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత హై లెవెల్ ఆఫ్ అనాయింటింగ్లోకి మనం రావడానికి ఆస్కారం ఉంటుంది. సో బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పలికిన మాటను బట్టి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. సో ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్, బట్ ఈజ్ గివింగ్ సంథింగ్ ద హీలింగ్ అండ్ డెలివరెన్సెస్ టు ద పీపుల్. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచే ముందు ప్రార్థన చేశాడా? మీనింగ్ లైక్ ఆ రోగంతో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను తండ్రి ఈ బిడ్డను మీరు స్వస్థపరచు అని ప్రార్థన చేశాడా?
దయ్యంలను వెళ్ళగొడుతున్నప్పుడు తండ్రి ఈ దయ్యాన్ని తొలగించు అని ప్రార్థన చేశాడా? సరే, యేసుప్రభు పక్కన పెట్టండి. శిష్యులు చేశారా? శిష్యులను పక్కన పెట్టండి. అపోస్తలుడైన పౌలు చేశాడా? నెవర్. యూ పీపుల్ ఆర్ డూయింగ్ ప్రేయర్ ఫర్ ద మిరకిల్స్. అందుకే మిరకిల్స్ జరగవని నేను సెలవిస్తున్నాను. హల్లెలూయా. సో వాట్ యు పీపుల్ నీడ్ టు డూ? ప్రొక్లెయిమ్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేవారు ఒక లెవెల్లో ఉంటే, యేసుక్రీస్తు నామములో మాట పలికేవారు ఒక లెవెల్లో ఉంటారు. అందుకే వెన్ ద లార్డ్ ఈజ్ సేయింగ్ దట్, మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇన్ ద రెలమ్స్ అండ్ ఇన్ ద ఫిజికల్ రెలమ్, యేసుక్రీస్తు ప్రభు కొండను చూసి ఏమంటున్నాడు? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే, నేను నమ్ముతున్నాను మీకు ఆవగింజంత విశ్వాసం కన్నా ఎక్కువ విశ్వాసం ఉంది కొండ జరుగుతుందని. అవునా కాదా? కానీ జరగదు. ఎందుకు జరగదంటావు? విశ్వాసం లేదంటావా? ఉంది. విశ్వాసం లేదంటావా? ఆవగింజంత కన్నా ఎక్కువ లేదంటావా? ఉంది. కానీ ఎందుకు అవ్వదు? మీరెక్కి ఎందుకు? విశ్వాసంతో ఏం చేయమంటున్నాడు యేసుప్రభు వారు? కొండతో మాట్లాడమంటున్నా లేదా? పొద్దుగాల లేచి పనికిరాని మాటలన్నీ మాట్లాడి యేసు నామంలో కొండ పక్క జరగంటే ఓవర్ నువ్వు అని అంటది కొండ. నీ మాట విలువగలిగిన మాటగా ఉండాలంటే నీ మాటలో యేసు రక్తం పని చేయాలి. నీ మాట విలువగలిగినదై ఉండాలంటే నీ మాట మీద నువ్వు నిలబడేటట్టు ఉండాలి. నీ మాటలో దేవుని శక్తి పని చేయాలి. అందుకే లూజ్ టాక్ ఉండొద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఎ లూజ్ టాక్ దెన్ యూ లూజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఒక చోటకి వెళ్తాడు. ఆ జైరస్ వాళ్ళ బిడ్డ అనుకుంటా. సో ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ ఏడుస్తారు. యేసు ప్రభుని చూసి కాదు. ఎందుకు ఏడుస్తున్నారు? చనిపోయినారు కాబట్టి. ఏడ్చేవాళ్ళు ఎలా ఏడుస్తారు? శోకాలు పెట్టి ఏడుస్తారు. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శోకాలు పెట్టి ఏడుస్తున్నారు ఆ ప్రజలు. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె నిద్రపోతుందంటే ఈ అంటే వాళ్ళు ఏడవడం ఆపేసి పిచ్చోడా నిద్రపోతుందా, చచ్చిపోయిన ఆమెను పట్టుకొని నిద్రపోతుందని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాళ్ళందరినీ ఇంకా వెళ్ళగొట్టాడు శిష్యుల ద్వారా. వెళ్ళగొట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమె గదిలోనికి వెళ్ళి ఆ చనిపోయిన స్త్రీని తిరిగి లేపుతాడు. సో ఎప్పుడైతే తిరిగి లేపుతాడో ఒక మాట అంటాడు, నేను చేసిన అద్భుతాన్ని ఎవరికి చెప్పకని అంటాడు. అంటాడా? అంటాడు. నేను చేసిన అద్భుతాన్ని ఎవరికి చెప్పకు. ఈ చెప్పకపోతే బయటున్న ఏడ్చిన వాళ్ళకి అర్థం కాదా? కానీ స్టిల్ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? నేను చేసిన అద్భుతము మీరు ఎవరికి చెప్పకండి. బట్ ఇన్ ద సిమిలర్ వే అక్కడ అందరికీ తెలిసిందా లేదా? మరి వాళ్ళు చెప్పరంటావా? చెప్పరంటావా? అలాగని యేసుప్రభు మాట వినలేదా వాళ్ళు? చెప్పాలి. వినలేదా? యేసుప్రభు ఏం చెప్పాడు? నేను చేసిన ఈ అద్భుతాన్ని ఎవరికి మీరు చెప్పకండి. బట్ వాళ్ళు చెప్పారా లేదా? చెప్తారు కూడా. అలాగని యేసుప్రభు యొక్క మాట వాళ్ళు వినలేదని అర్థం వస్తుందా? కాదు. హౌ కెన్ వి డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ గాడ్? యేసుప్రభు పలికిన మాటలతో ఎలా డీల్ చేయాలండి? సమ్టైమ్ ద ప్రొఫెట్స్ ఆర్ సమ్టైమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ విల్ సే దట్ నా గురించి ఎవరికి చెప్పకని అని అంటారు. చెప్పకని అని అంటారు. తర్వాత ఒక 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 అద్భుతం అవుతున్నప్పుడు యేసుప్రభు ఆ 10 మంది కుష్ఠరోగులను, మీకు తెలుసు కదా ఆ స్టోరీ, మొన్న చెప్పాను. ఆ 10 మంది కుష్ఠరోగులతో యేసుప్రభు ఏమంటాడంటే, మీ శరీరాన్ని మీరు యాజకునికి చూపించుకోండి, మీరు వెళ్ళే దారిలోనే మీరు స్వస్థపరచబడతారు అన్నారు. దాంట్లో ఒక్కడు ఏం చేశాడు? రివర్స్గా వచ్చాడు యేసుప్రభు దగ్గర. మరి యాజకుడికి చూపించుకోలేదు కదా. సో ఇప్పుడు యాజకుడు అంటే ఎవరు? అక్కడున్న పాస్టర్. ఆ పాస్టర్కి చూపించుకోవాలి కదా, నేను బాగా అయినాను, యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు. సో యేసుప్రభుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళే ప్రాసెస్లోనే, వెళ్ళే దారిలోనే నువ్వు స్వస్థపరచబడతావు. స్వస్థపరచబడిన ఆ శరీరాన్ని నువ్వు అక్కడున్న పాస్టర్కి చూపించుకో. అలాగని స్వస్థపరచబడిన తర్వాత ముందుకెళ్ళాడా, వెనుకకు వచ్చాడా?
హల్లెలూయా. ముందుకు వెళ్ళా, వెనుకకు వచ్చాడా? వెనుకకు వచ్చాడు. సమ్ టైమ్ యూ మిస్ ద జీసస్ ఇన్ యువర్ పాస్ట్. ఏమర్థమైందో నాకు తెలియదు. 5 సంవత్సరాల క్రితము ఒక ఆశీర్వాదం రావాల్సి ఉంది నీ లైఫ్లో. అది యేసుక్రీస్తు ప్రభు స్వయంగా నీకు దీవెన అనేది 5 సంవత్సరాల ముందే ఒకటి పెట్టి ఉండు. అది మిస్ చేసావు. కానీ జీసస్ 5 సంవత్సరాల ముందున్న యేసు ప్రభు నీ ఆత్మని ఆహ్వానిస్తున్నాడు 5 సంవత్సరాల ముందు. ఎప్పుడైతే నీ ఆత్మ 5 సంవత్సరాల ముందు వస్తుందో నీ కలబడుతుంది. ఆ కళలో ఆశీర్వాదం ఇంచబడినట్టు కలబడుతుంది. దట్స్ నాట్ ఫ్యూచర్, యాక్చువల్లీ ఇట్ వాస్ పాస్ట్. ఆ పాస్ట్లో ఉన్న ఆశీర్వాదం ఏదైతుందో నీ కళలో దాన్ని అనుభవిస్తున్నట్టు కలబడుతుంది. నెక్స్ట్ 10 to 1 monthలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తావండి. సో దట్స్ ఏ ప్రొక్లమేషన్ దట్ నీ పాస్ట్ లైఫ్లో ఏ ఒక్క ఆశీర్వాదాలు మీరు కోల్పోయారో గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టుడే ఇన్ యువర్ పాస్ట్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ జీసస్ బ్లెస్డ్ యూ. కానీ మనకు కొన్ని అవకాశాలు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక కొన్ని పూడగొట్టుకున్నాం. బట్ నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఈరోజు అనాయింటింగ్ అది. గాడ్ మీ పాస్ట్ లైఫ్లో ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో దాన్ని ఫిక్స్ చేసేలాగా మీ స్పిరిట్ని మళ్ళీ వెనుకకి తీసుకొస్తున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్స్లో అందరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎక్కడైతే మనీ ఇరికిపోయాయో అవి రావాలి, తప్పో. స్పీక్ టు ద మనీ, డోంట్ సే అబౌట్ మనీ టు గాడ్. యేసయ్యా నా డబ్బులు ఇరికిపోయాయి, రావట్లేదు. ఆ డబ్బుల కోసం భూమి ఆకాశం సృష్టించిన దేవునికి ప్రార్థిస్తున్నావు అంటే నీ విశ్వాసం అని అర్థమవుతుంది. మరి ప్రేర్ చేయాలా, డబ్బుతో మాట్లాడాలి? యూ డోంట్ నో హౌ టు కమాండ్ యువర్ సెల్ఫ్ టు ద మనీ. సో ఎలా మాట్లాడాలా? విశ్వాసంతో. ఐ ప్రొక్లెయిమ్, ఐ డిక్లేర్, లెట్ దట్ మనీ బి బ్రోకెన్. ఆ డబ్బు విషయంలో ఏ బంధకం ఉందో యేసుక్రీస్తు నామంలో నేను దాన్ని విరగొడుతున్నాను. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని విరగొడతావో ఇట్ వాస్ బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క విషయంలో అద్భుతం చేయాలని అనుకోడు, కానీ నీ విషయంలో నీతోనే అద్భుతం చేయాలని అనుకుంటాడు. సో దట్స్ ద రీజన్ గాడ్ విల్ గివ్ యూ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీ అందరి ఆత్మలకు దేవుడు తన శక్తిని ఉద్భవించి ఆ శక్తిని మీ అందరిలో పెట్టి మీతోనే మీ లైఫ్ని సెట్ చేపిస్తాడండి. దట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ సైట్, మీ ఫెయిత్, మీ మాట అన్నీ కూడా గాడ్తో కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. సో అందుకే ఫెయిత్ ఉంది కానీ అది ఎందుకు జరగట్లేదంటే మా నోటిలో పవర్ అనేది ఏమైంది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఒక యాకోబులు అంటాడు, అదే నోటితో ఆశీర్వాదాలు ఇస్తాడంట, అదే నోటితో శపిస్తాడంట. అదే నాలుకతో ఆశీర్వాదాలు ఇస్తాడంట, అదే నాలుకతో శపిస్తాడంట. ఆ నాలుక దేవుని శక్తితో ఎలా పనిచేస్తా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో యు ఆర్ లూజింగ్ ద కెపాసిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ దట్ ఎప్పుడైతే నీ నోటి మాట పవర్ఫుల్గా ఉంటుందో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అప్పుడు ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఒక మాట పలుకుతూ ఉండండి. థింగ్స్ విల్ మూవ్. అండ్ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ హానర్ ఫ్రమ్ యువర్ పీపుల్. నీ సొంత ప్రజల నుంచి మీరు ఒకవేళ ఘనత ఎక్స్పెక్ట్ చేస్తే నేను స్వయంగా చెప్తున్నాను కదా, అది రాదు. అందుకే కుటుంబీకులు చాలామంది డిప్రెస్ అయిపోయారు. ఎందుకో తెలుసా? మా అన్న నన్ను ప్రేమించట్లేదని, మా పెద్దమ్మ నన్ను ప్రేమించట్లేదు, మా బావ, మా అక్క, మా చెల్లె వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు నన్ను ప్రేమిస్తలేరు. నేను అదే చెప్తున్నా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు. డోంట్ ఎక్స్పెక్ట్ దట్. యు ఆర్ ద లార్డ్, యు బిలీవ్ ఇన్ జీసస్. నువ్వు క్రీస్తులో ఉన్నావు కనుక నిన్ను ఏం చేశాడో తెలుసా? దేవుడు లోకం నుంచి వేరు చేశాడంట. ఏం చేశాడు నిన్ను దేవుడు? ఏం చేశాడు? గట్టి చెప్పాలా? మీరందరూ నోటి విప్పాలి ఖచ్చితంగా. ఏం చేశాడు మన దేవుడు? ఇప్పుడు మనందరం లోకంలో గ్రూప్లో ఉన్న వాళ్ళం కాదు. సో ఇప్పుడు లోకం అంతా ఏం చేస్తుంది? మనల్ని వ్యతిరేకిస్తుంది. ఒకవేళ మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న చెల్లెళ్ళు, మీ బంధువులు లోకంలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. సో దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు మర్మాన్ని ఏం చెప్తున్నాడంటే, నిన్ను నేను లోకం నుంచి వేరు చేసి నా రక్తం పెట్టి నిన్ను కొన్నాను అని అంటాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ దట్? నా రక్తాన్ని నేను భూమికి ఇచ్చినాను, ఈ భూలోకం నుంచి నిన్ను నేను తీసుకున్నాను.
ఏదైనా తీసుకోవాలంటే వెల చెల్లించాలా లేదా? మరి యేసు ప్రభు ఈ భూమి మీద నుంచి నేను తీసుకోవడానికి ఈ భూమికి ఏమి ఇచ్చాడు? వెల. ఆయన ప్రాణము, ఆయన వెల అంటే ఆయన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ఈ భూమికే ఇచ్చేసాడంట. అప్పుడు భూమి నిన్ను విడిచిపెట్టేసిందంట, ఈ లోకం నిన్ను విడిచిపెట్టేసిందంట. అప్పుడు నువ్వు లోకానికి వేరై ఉన్నందుకు లోకం నీకు వ్యతిరేకత కనిపిస్తుంది. దానిని బట్టి మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. దానిని బట్టి డోంట్ సే దట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. ద లార్డ్ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్ దట్ లోకం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఎంతమంది సంతోషంగా ఉన్నారు లోకం వ్యతిరేకిస్తుందని? ఒకవేళ లోకం వ్యతిరేకిస్తుందని బాధపడితే దట్ ఈస్ మీన్ దట్ నువ్వు మళ్ళా లోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నట్టు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బంధువులు నన్ను నచ్చట్లేదు, నా మిత్రులు నన్ను నచ్చట్లేదు, నా వాళ్ళు నన్ను తిరస్కరించారు అని అన్నావు అనుకోండి, ఈ వాక్యం నీకు తెలవనట్టే. కానీ ఈరోజు వాక్యం దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి వేరు చేశాడంట? లోకం నుంచి. హల్లెలూయా. సో మీ తమ్ముడో, మీ బావనో, మీ అక్కనో, మీ చెల్లెనో ఎప్పుడైతే నేను రిలేషన్షిప్తో పిలవటం మొదలు పెడుతుందో వాళ్ళు సంథింగ్ లాస్ అవుతున్నట్టు. ఐ విల్ ఎలాబొరేట్ ఇట్. ఇప్పుడు మీ చెల్లి ఉందనుకోండి, మీ చెల్లి దేవుని నమ్మలేదు, సో దట్ ఆమె ఎక్కడున్నట్టు? లోకంలో ఉన్నా. మీ అన్న, మీ తమ్ముడు ఎవరైనా అనుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో ఆమె నిన్ను అన్న లేకపోతే ఇంకేదన్నా వరుసకు పిలిస్తే దేవుని మహిమ ఆమె కోల్పోతున్నట్టు. అర్థం కాదు మీకు, అది మనసుకు ఒప్పదు, నాకు తెలుసు అది. అది అస్సలు అర్థం కాదు. అది ఎట్లా సాధ్యం? దట్స్ ద స్పిరిచువల్. శరీర మనస్సుతో ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించలేరంట. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను అనుకో, మా చెల్లో, మా అన్ననో, మా తమ్ముడు నన్ను అన్నగా తమ్ముడిగా చూశాడనుకో, దేవుడు నాపై పెట్టిన శక్తి వాళ్ళకి పనిచేయదు. అర్థమవుతుందా? అరే అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఒక చెల్లి లేకపోతే ఒక తమ్ముడు నిన్ను అక్క అని అంటాడో నీకు కన్నీళ్ళు మున్నీళ్ళు అయిపోతావు. కానీ నిజమేంటో తెలుసా? దేవుడి నుంచి వచ్చిన మహిమను నువ్వు ఇండైరెక్ట్గా ఆపేస్తున్నావు వాళ్ళ మీద. ఇంకా అర్థం అవ్వట్లేదా? ఎంతమందికి బుర్రలో పడుతుంది ఈ మాట? నిజం చెప్పండి, ఉట్టి లేపుతున్నారా? అర్థమవుతుందా? బికాస్ రిలేషన్షిప్స్ వర్ కన్స్ట్రక్టెడ్ బై ద పీపుల్, నాట్ బై గాడ్. సంబంధాలు పెట్టింది మనుషులు, దేవుడు కాదు. దేవుడు ఫెలోషిప్ని పెట్టాడు. హల్లెలూయా. అంతెందుకండి, యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నారు? అరే అక్కడున్న ప్రజలు ఏమని పిలుస్తున్నారు? ఫస్ట్లో ఏం చెప్పాను? నువ్వు యోసేపు కుమారుడివి కాదా అంటే చూసే విధానం ఎలాగా? సో ఇప్పుడు యోసేపు కుమారుడు కాబట్టి నాకు వరుసకి ఏమవుతాడో. సో నాకు యోసేపు మామ అయితే యేసుప్రభు నాకు బావ అవుతాడు. ఒకవేళ యోసేపు నాకు పెద్దనాన్న అవుతే నాకు యేసుప్రభు తమ్ముడు అన్నన అవుతాడు. అంటే ఆ వరస ఎప్పుడైతే పెడుతున్నారో దే లూజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ వరసతో ఎప్పుడైతే యేసుప్రభుని చూస్తున్నారో సర్వశక్తి, అతీత శక్తితో ఉన్న ఆ దేవుని మహిమను వారు కోల్పోతున్నారు. సో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, దేనిని బట్టి నువ్వు ఎన్నుకోబడ్డావో దాన్ని చూసేవాడే దాన్ని పొందుకుంటాడు. సో లెట్ మీ సే వన్స్ అగైన్, దేవుడు నేను ప్రవక్తగా పిలిచాడనుకో, మనిషి ప్రవక్తగా చూస్తే ప్రవక్త ఫలం పొందుకుంటాడు. నిన్ను సువార్థికుడిగా దేవుడు పిలిచాడు, లేకపోతే ఒక అధికారిగా దేవుడు పిలిచాడు, అధికారిగా ఆ వ్యక్తి చూసినప్పుడే ఆ వ్యక్తి అధికార తత్వం అనేది పొందుకుంటాడు. నీ వద్ద నుండి ఆ వ్యక్తికి బయలుపరచబడతాడు. సో ఐ వాంట్ ఎవ్రీథింగ్ దట్. నేను ఒక విషయం చెప్పాను. ప్రాఫెట్ ఇమాన్యుయల్ మకండి ఉంటాడు, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళు భార్య పడతారు. ఓకే, ఇట్స్ గుడ్. కానీ చర్చిలోకి ఎప్పుడైతే వస్తారో, ఒక ప్రదేశంలోకి వస్తారో, షీ సేడ్ దట్ ఆమె కూడా ఒక బిజినెస్ చేస్తుంది. ఆమె ప్రతి నెల 10% ప్రాఫిట్కి ఇస్తుంది, కానుక ప్రాఫిట్కి ఇస్తుంది. వాళ్ళ భర్తనే కదా. అర్థమవుతుందా? వాళ్ళ భర్తనే కదా.
మరి దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కానీ ఎందుకు ఇస్తుంది? షీఈస్ వాచింగ్ హిమ్ లైక్ ద ప్రాఫెట్. అందుకే నీ భర్తను భర్తగానే చూడకుండా దేవుడు నీ భర్తను ఏమని పిలుస్తున్నావో సమ్ టైమ్స్ నువ్వు దాన్ని పిలువు. అప్పుడు నీ భర్త గొప్పోడు అవుతాడు నీ దృష్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ అందరి కుటుంబంలో చేంజెస్ రాబోతున్నాయండి ఈ సంవత్సరం, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉంటారంటే భార్య భర్తలు కానీ ఫ్యామిలీస్ కానీ చెడు చేసి నాకు కోపపడ్డారా, నీకు దయ్యం పట్టిందని అంటారు. మంచి చేసినప్పుడు అబ్బా దేవుని ఆత్మతో నువ్వు ఉన్నావా అని ఎవడు అన్నాడే అంటారా? చెప్పండి, అనరు. అదేమన్నా కోపపడ్డాడా, భర్తనా భార్యనా తిట్టారా, అప్పుడు ఏమనిపిస్తుంది? దయ్యం పట్టిందిరా మా వాడికి, సాతాను పట్టిండు మా భర్తకి అని. అదే మంచి విషయాలు చెప్తున్నప్పుడు అబ్బా థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఆత్మతో ఆయన నింపుతున్నందుకు స్తోత్రం అని చెప్తామా? లేదు. అంటే మన మనస్సు ఫస్ట్ మారాలి. భర్త కాదు మారాల్సింది, భార్య కాదు మారాలి, నువ్వు. ఒకసారి ఇలా అనుకో, నేను మారాలి ఫస్ట్. ఓకే, సో డోంట్ ట్రై టు ప్రే ఫర్ యువర్ హస్బెండ్ బిఫోర్. నువ్వు ఎప్పుడైతే చేంజ్ చేయకుండా ప్రార్థిస్తావో దేవుడు నిన్ను చేంజ్ చేస్తాడు. అందుకే కొన్నిసార్లు ఫస్ట్ రోజు ఒక స్త్రీ వస్తుంది, ఒక పురుషుడే వస్తాడు. ఆ స్త్రీ వచ్చి నా కోసం ప్రార్థించనేది, నా భర్త కోసం ప్రార్థించని చెప్తాను. నేను భర్త కోసమే ప్రార్థన చేసినట్టు ఉంటుంది, కానీ నా మనసులో ఈమె కోసం చేస్తాను. ఈమె మారిన తర్వాత ఈమె వెళ్ళి ఆయనతో సమాధాన పడుతుంది. అప్పుడు ఈమె సమాధానాన్ని బట్టి ఆ వ్యక్తి మారడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అందుకే చాలామందిని గమనించండి, స్టార్టింగ్లో ఒక స్త్రీ చర్చికి వస్తే తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ భర్త వస్తాడు. ఎప్పుడైతే భర్త వస్తుందో స్త్రీ తక్కువ అయిపోతుంది, మెల్లిమెల్లిగా దేవుని మీద ఇంట్రెస్ట్ కోల్పోతుంది, ఆశ కోల్పోతుంది. వై? బికాస్ దీస్ ఆర్ ద టెంపరరీ స్క్రిప్చరల్ థింగ్స్. సో గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ ఎనఫ్ థింగ్స్ దట్ ఈ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఈ వరస వాయువు కానీ ఇవన్నీ కూడా దయచేసి పక్కన పెట్టి సీ వాట్ గాడ్ హెస్ అపాయింటెడ్ దెమ్. దేవుడు వాళ్ళని ఏ విధంగా ఎన్నుకున్నాడో ఆ విధంగానే మీరు చూడండి. సో మీకు భర్తనే కావచ్చు, మీకు అన్ననే కావచ్చు, మీకు తమ్ముడే కావచ్చు, చెల్లె కావచ్చు, అక్కనే కావచ్చు, అమ్మనే కావచ్చు, బట్ ఇన్ సమ్ అదర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఇంకో డైమెన్షన్లో దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు పిలిచాడో, దేవుడు ఆ వ్యక్తిని ఎలాగ ఎన్నుకున్నాడో అలానే చూడండి. నాట్ ఎవ్రీ టైమ్ బట్ డూ సమ్ టైమ్. అందుకే ఒక దైవజనుని ఒక కుటుంబంలో బ్లెస్ అవ్వరు చాలామంది, ఎందుకంటే ఆ కుటుంబం దైవజను నన్ను నమ్మదు కాబట్టి. అరే ఆర్ యు గెటింగ్? యేసుప్రభు యొక్క కుటుంబం అద్భుతంగా ఉందా చెప్పండి. వాళ్ళ సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు ప్రభును చంపాలనుకున్నారు. మారిరా, యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, బయటికి వెళ్ళి లోకాన్ని మారుస్తున్నాడు, ప్రజలందరిలో మార్పు తీసుకొస్తున్నాడు, సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? వెనక నుంచి యేసుప్రభుని చంపాలని, దేవుని రాజ్యాన్ని ఎలా కట్టకుండా చేయాలని నిర్ణయాలతో ఉన్నారు. మరి యేసుప్రభు వాళ్ళ తమ్ముని మార్చవచ్చుగా అంటే వాళ్ళ తమ్మునికి ఏం లేదు, ఫెయిత్ ఏం లేదు. అదే యేసుక్రీస్తు ప్రభు వేరే దేశంలోకి వెళ్ళి ప్రజల్ని మార్చడం స్టార్ట్ చేశాడు. బికాస్ ఆఫ్ ఫెయిత్, వాళ్ళకున్న విశ్వాస పరిమాణము చొప్పున ఆ వ్యక్తులు మార్చబడటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ రిలేషన్షిప్స్ ఎవ్రీథింగ్ క్యాన్సిల్ చేస్తూ దాని మధ్యలో ఫెలోషిప్ నేను పెడుతున్నానండి, ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సాతాన్ వాంట్స్ టు గివ్ ఎవ్రీథింగ్, గ్లోరీ, అథారిటీ, పవర్ ఆఫ్ ద వరల్డ్. సో సాతాన్ యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? శరీరంగా. అందుకే మీరు వాక్యం వింటూనే ఉంటారు. మీ శరీరంది దయచేసి ఇక్కడ పెట్టి నీ ఆత్మ, నీ ఆలోచన ఎక్కడో పోతుంటుంది. అంటే సాతాన్ నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్ళింది? మీ ఇంటికాడికి, లేకపోతే మీ ఆఫీస్లో ఉంటుంది నీ ఆలోచన, లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది. శరీరం ఎక్కడ ఉంటుంది? సో 50 మెంబర్స్ ఒక చర్చ్లో వర్షిప్ చేస్తున్నారు.
35 to 40 people are filled with the Holy Spirit. ఒక 10 మంది నాకు ఏమైతలేదు. ఎందుకు ఏమైతలేదు? శరీరాన్ని దేవుడు టచ్ చేయట్లేదు, ఆత్మను టచ్ చేస్తున్నాడు. సో వాళ్ళ ఆత్మ ఎక్కడుంది? ఆ 10 మంది యొక్క ఆత్మ ఆలోచన రకరకాల చోట్ల వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అందుకే వర్షిప్ చేస్తున్నప్పుడు నీ శరీరము ఎలా ఉందనేది ముఖ్యం కాదు, నీ ఆలోచన ఎక్కడుందనేది ముఖ్యం. దాట్స్ ద వర్షిప్. చేతులెత్తి నా శరీరం ఓకే, నేను మంచిగా ఉన్నానా, ఇట్లా, లేకపోతే అంటే ఆ చదురుకోవ అంటారు చూసిన, లైక్ అవన్నీ ఏంటంటే, అందుకే పౌలు అంటాడు బంగారం పెట్టుకోకని అంటాడు. ఎందుకంటాడో తెలుసా? దాని మీద నీ ఫోకస్ ఉంటుందని. జడలు అల్లుకోకని చెప్తాడు. ఎందుకు అల్లుకోదని చెప్తాడు? స్త్రీలు ఇక్కడేసుడు అక్కడేసుడు, ఇక్కడేసుడు అక్కడేసుడు, అంటే దాని మీద ఫోకస్ లేని వాడికి ఆ వాక్యమే అవసరం లేదు. ఆ స్త్రీకి బంగారం మీద జడ మీద ఫోకస్ లేకపోతే అసలు ఆ పౌలు చెప్పిన వాక్యమే మనకు పనికిరానట్టు. బట్ ఆ ఫోకస్ స్త్రీలకు ఉంది కాబట్టి ఏం చెప్తున్నాడు పౌలు? సంఘములో స్త్రీలు జడలు అల్లుకోవద్దు, లేకపోతే బంగారము వేసుకోవద్దు. ఎందుకు? బంగారం వేసుకుంటే చదురుడే, జడలు కరెక్ట్గా అల్లుకొని ఉంటే పాడవుతుందో మంచిగా ఉందో. అంటే నీ శరీరము సన్నిధిలో ఉంది, ఆత్మ ఏమో నీ జుట్టులోకి వెళ్ళిపోతుంది. శరీరం గాడ్ ప్రజెన్స్లో ఉంది, ఆలోచన ఏమో బంగారం దగ్గరికి వెళ్తుంది. హౌ కెన్ ద గాడ్ బ్లెస్ యూ? ఎందుకంటే దేవుడు నీ శరీరాన్ని తాకట్లే, ఈ సన్నిధిలో ఏం తాకుతున్నాడు? స్పిరిట్. సో యూ కేమ్ విత్ ఎ ఫిజికల్ బాడీ ఇన్ ఆర్డర్ ఫర్ గాడ్ టు టచ్ యువర్ స్పిరిచువల్ బాడీ. సో మనం ఇక్కడికి వచ్చింది శరీరకంగా చేతులు చాపడమే కాదు, నీ ఆత్మ నీ ఆలోచన దేవునిలో కలిసిపోవడానికి. సో దట్ ఈస్ వాట్ ద గాడ్ ఈస్ డూయింగ్ ప్రొక్లమేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాంటి ఫోకస్ని గాడ్ ఈ సంవత్సరంలో మీ మధ్యలో క్రియేట్ చేస్తాడండి, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమాధి దగ్గరికి వెళ్ళి ఎవడో కొడుకో ఎవడో తండ్రి చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? అని చూసి కాదు, మీ కొడుకో మీ తండ్రో మీ ఓడో గుర్తు చేసుకుంటాడు. శరీరం సమాధి దగ్గర ఉంటుంది, ఆలోచననేమో యు ఆర్ ఇన్వైటింగ్ దట్ స్పిరిట్ టు రైజ్ అప్ ఇన్ ద స్పిరిట్. అందుకే చనిపోయిన వారు ఎందుకు వస్తారంటే గుర్తు చేసుకుంటాం కనుక. సరే, గుర్తు చేసుకొని ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు గుర్తు చేసుకుంటావు, బతుకుతాడా? నీకు తెలుసు సత్యం, బతకడని. ఎందుకు గుర్తు చేస్తారు? అంటే మనిషికి బాధ అనేది ఉంది అని నువ్వు డిప్రెస్ అవ్వాలి. అలా నువ్వు అలా డిజైన్ చేసుకున్నావు నీ మనసును, నీ శరీరాన్ని అలా డిజైన్ చేసి పెట్టుకున్నావు. అరే నేను బాధపడాలా, నేను కొంచెం స్ట్రెస్లో ఉన్నా, ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను ఆదరించాలి, ఇప్పుడు మా అమ్మ వచ్చి నన్ను ఆదరించాలంటే ఫస్ట్ నేనేం చేయాలి? ఏడవాలంటే నా మనసులో నేనేం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఆలీలు వచ్చి ఆదరిస్తుంటే మనకు ఒక సంతోషం. దాన్ని సంతోషం కాదు, దాన్ని ఏమంటారు? పైశాచిక ఆనందం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరో మన దగ్గరికి రావాలని, ఎవరో ఆదరించాలని డోంట్ డూ ఎనీథింగ్ బ్రదర్ సిస్టర్. సో దయచేసి మనం గాడ్ ఒక సందర్భంలో మనం నీతిగా నిజాయితీగా ముందుకు వెళ్తే కనుక గాడ్ ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నీ పైన వెల్లడిపరచబడుతూ ఉంటుంది. సో మీ ఆత్మలన్నీ కూడా దేవుడు బలపరచబోతున్నాడు, మీ ఆత్మలకు కావాల్సిన శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో ఈరోజు నుంచి మీ శరీరం మాత్రమే కాదు, మీ ఆత్మ మీ ఆలోచన కూడా దేవుని దగ్గరికి రాబోతుంది. సో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు bless your spirit from today in the name of Jesus Christ. Just give big claps to Yeshua. Hallelujah, hallelujah, hallelujah. సో ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా ఏమనిపిస్తుంది? శరీరం బెడ్రూమ్లోనే ఉంటుంది కానీ ఆత్మ చెప్పాలా, ఆలోచన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. బిజినెస్ అని, ఆఫీస్ అని, అదని ఇదని. యు ఆర్ నాట్ ప్రేయింగ్ యాక్చువల్లీ. అసలు సత్యం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనే చేయట్లేవని. నువ్వు అట్లా గంట సేపు చేసినా నువ్వు ప్రార్థన చేయనట్టే. నేను ఒకసారి చెప్పాను, ఏం కొలాబరేట్ కావాలా, లైక్ ఏం మ్యాచ్ అవ్వాలా? నీ శరీరంతో మాట్లాడిన మాట, నీ మనసులో ఉన్న ఆలోచన రెండు కలవాలి. కలిసి గాడ్ దగ్గరికి వెళ్తేనే దట్స్ సో కాల్ ద ప్రేయర్. అదే ప్రార్థన అని అంట. సో మనం ఎన్ని మాటలు
మన మనసులో వేరే ఆలోచన పెట్టుకొని మన మనస్సుతో వేరే ఆలోచన చేసుకుంటూ మన నోటితో వేరే మాటలు పలుకుతే కనుక దట్ విల్ నాట్ మ్యాచ్ ఇన్ వన్ స్పిరిట్. సో దట్ మనకు రావాల్సిన ఆన్సర్స్ గాడ్ నుంచి రాలేవండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు గాడ్ ఏమని చెప్తున్నాడంటే మనందరికీ ఫోకస్ కావాలి. ఏం కావాలి? ఫోకస్. వాట్ వీ నీడ్ ఈజ్ ఫోకస్. అందరూ అన్నదామా? ఏం కావాలి? చెప్పాలా? ఫోకస్, 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 ఫోకస్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఫోకస్ కరెక్ట్ ఉంటే దేవుడు మిమ్మల్ని వైన్ షాప్లో కూడా తీసుకుపోతాడు. టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళని మార్చి గాడ్ ప్రెజెన్స్లో తీసుకురావడానికి. కానీ నీ ఫోకస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ మీద పోకుండా బాయ్స్ ఎక్కడ పోతుంది? చెప్పాలా? సీసాల మీద పోతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అలాంటి వాడిని తొందరగా మార్చాడు. వాడుకుంటాడు కొద్ది రోజులు, వాడుకొని నలిపి తర్వాత మార్చుకొని వాడు తాగకుండా వాడిని బ్రేక్ చేసి పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీకు ఫోకస్ మీ మైండ్లో కరెక్ట్గా పనిచేస్తే దేవుడు ఎక్కువగా వాడుకుంటాడండి, ఎక్కువగా వాడుకుంటాడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సో వన్ థింగ్ నేను చెప్పేసి ముగిస్తాను. సో మౌంటైన్ మీదికి యేసుప్రభు యొక్క ఆలోచన వెళ్ళడం వల్ల కొన్ని థింగ్స్ని ఆయన చూశాడు. అధికారం కావచ్చు, లోకం యొక్క మహిమలను ఎప్పుడు చూశాడు యేసుప్రభు? ఆయన ఆలోచన, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళినప్పుడు? కొండపైకి వెళ్ళినప్పుడు సమస్తాన్ని చూడగలిగాడు. అంటే భూమి మీద ఉండి చూడలేడా అంటే చూడలేడు. ఎక్కడుండి చూడాలా? ఇల్లులన్నీ, ఊర్లో ఉన్న ఇల్లులన్నీ కనబడాలంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలా? ఇంట్లో ఉంటే అన్నీ కనిపిస్తాయా? ఎక్కడికి వెళ్ళాలా? అంటే ట్రై టు అండర్స్టాండ్ ప్లేసెస్. మీరు చేంజ్ అవుతే మీ లైఫ్లో కొన్ని బ్లెస్సింగ్స్ అన్లాక్ అవుతాయి. ఆర్ యూ పీపుల్ గెటింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? పోయిన వారం కూడా అదే చెప్పాను, మళ్ళీ వారం అదే డిక్లరేషన్ ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీ ప్లేసెస్లో మార్పు వస్తే మీరు చూసే విధానంలో మార్పు వస్తుంది. మీ ప్లేసెస్లో మార్పు వస్తే మీకు కొన్ని ఆశీర్వాదాలు అన్లాక్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అండి, నాలో దేవుడు ఒక అభిషేకం పెట్టాడు. చనిపోయిన వారిని తిరిగి లేపే అభిషేకం పెట్టాడు అనుకో. సో ఇప్పుడు నాలో అభిషేకం పనిచేస్తుందని నాకు ఎట్లా తెలవాలా? నేను ప్రార్థన చేసుకుంటా పోతే నాలో అభిషేకం పనిచేస్తుందని తెలుస్తుందా? నాలో అభిషేకం ఉందని తెలుస్తుందా? గాడ్ ఏం చేస్తాడు? నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి తీసుకొని పోతాడు. ఏ స్థలం? చనిపోయిన వాడు ఎక్కడైతే ఉంటాడో దేవుడు ఏం చేస్తాడు? ఆ స్థలానికి తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ ద మూమెంట్. నీలో ఉన్న అభిషేకం పనిచేయడానికి గాడ్ అభిషేకం అవసరమైన వ్యక్తుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అభిషేకం ఆ అవసరమైన స్థితిగతుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు, స్థలాల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సో నువ్వు ఒక కొత్త చోటుకి వెళ్ళావనుకో, నీకు తెలియని అభిషేకం నీలో పనిచేస్తుంది. సో న్యూ ప్లేసెస్ బ్రింగ్స్ న్యూ రెవల్యూషన్స్ అండ్ న్యూ అనాయింటింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే పుట్టినప్పటి నుంచి 25, 30, 40 సంవత్సరాలు ఒకే ఇంట్లో వాడు ఉంటూ నాకు ప్రపంచం అంతా తెలుసు అంటే ఎట్లా నమ్మాలి చెప్పు? ఒకే ఊర్లో వాడు ఉండి నేనేమైనా చేయగలను. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడంట చాతబళ్ళు ఎలా ఉంటాయంటే చాలా చిన్నవి ఉంటాయి. అంటే దాని లెవెల్స్ చాలా చిన్నవి. ఉఫ్ అని ఊపితే పోతాయి అవి. మీరు చాలా భయపడతారు కానీ అంత చిన్నవి అవి. అది ఆఫ్రికా దేశంలోకి వెళ్ళామనుకో, వాడు అట్లా ఉండడు. వాడు పచ్చగడ్డిని కూడా కాల్చేస్తాడు చాతబడి శక్తితో. మబ్బులు లేని స్థలంలో మబ్బులను తెప్పిస్తాడు దేవుని శక్తితో కాడు. వాడు మంత్రికుడే. ఇప్పుడు అలాంటి మంత్రిక తత్వాన్ని జయించాలంటే నువ్వు గాడ్లో ఉండాలా లేదా? ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణిలో ఉండే విధానం వేరు, అక్కడ దేవుణ్ణిలో ఉండే విధానం వేరు. సో ఇక్కడ దేవుణ్ణి ఉండే విధానం ఎందుకు ఇంతే లిమిట్ అంటే మనకన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ అంటే దేవుని యొక్క శక్తి ఎక్కువ అవసరం లేదు కాబట్టి మనం ఇంతే ఉన్నాం. సో నేను అక్కడ ప్లేస్ మారుస్తున్నాను, ఒక ప్లేస్ మార్చబడుతున్నామంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ మోర్ అనాయింటింగ్.